పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం డెత్ గురించి కొన్ని ఆస్పెక్ట్స్ మనం చెప్పుకున్నాం. అందులో మనం చెప్పుకున్నటువంటి ఆఖరి పాయింట్ ఏంటంటే, ఒక ఇనిషియేట్ స్టేజ్లో ఉన్నటువంటి వారికి చక్కగా డెత్ అనేటువంటిది ఎప్పుడు రాబోతోంది ఏమిటి అనేటువంటి విషయం చక్కగా వాళ్ళకి తెలియబడుతుంది అనేటువంటి విషయం చెప్పుకున్నాం. తర్వాత వాళ్ళు భౌతిక దేహంలో ఉండగానే అస్ట్రల్ ప్లేన్లో ఎలా ఉండడం అనేటువంటిది అభ్యాసం చేస్తారు. తర్వాత వాళ్ళు ఆ విషయాలు మనం చదువుకుంటున్నాం. దాని కంటిన్యూషన్ కూడా చదువు. Bewilderment as he stands faced by what are to him new conditions, though they are really old conditions, if he could but realize it. వాళ్ళు అప్పుడే దేహం వదిలేసేవాడికి ఇదేదో న్యూ కండిషన్స్గా ఉంటుంది. నిజానికి ఇదేమీ న్యూ కండిషన్ కాదండి. దేహం వదిలేసిన తర్వాత ఏదో కొత్తగా ఏదో కొంచెం పజిలింగ్గా కొత్తగా ఏంటో అర్థం కాకుండా అలా అనిపిస్తుంటుంది. కానీ అలాంటిది ఏమీ ఉండదు. ఇంతకుముందు వాడు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి స్టేటే మళ్ళా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అనేటువంటి విషయం వాడు జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకుంటే చక్కగా తెలియబడుతుంది. తద్వారా అంటే ఇదంతా ఏంటంటే సాధన చేసుకుంటూ వెళ్ళేటువంటి విషయం గురించి డెత్ వచ్చిన తర్వాత అప్పుడు తెలియబడేటువంటి విషయంగా కాకుండా దేహంలో ఉండగానే సీక్రెట్ ఆఫ్ డెత్ అన్న దాని గురించి మనం చక్కగా అవగాహనలో పెట్టుకోవాలి. అది ఇక్కడ once men have lost the fear of death and have established an understanding of the after death world, which is not based on hallucination and hysteria or on any conclusions of unintelligent of the average medium who speaks under the control of his own thought form, we shall have the process of death properly controlled. The conditions of those left behind will be carefully handled so that there is no loss of relationship and no false expenditure of energy. So డెత్ గురించి ఒక చక్కటి విధానం మనం చక్కటి సాధన అనేది ముందు నుంచి మనం చేసుకుంటూ ఉంటే డెత్ వచ్చిన తర్వాత కూడా మనం మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో ఒక చక్కని కనెక్షన్స్ అనేటువంటిది మనం పెట్టుకుని వాళ్ళతో ఉండవచ్చు. అంటే ఏంటంటే ఈ కనెక్షన్స్ అన్ని పెట్టుకోవడం అంటే ఏంటంటే ఒక ఆస్ట్రల్ ప్లేన్లో వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతూ ఉండడం, వాళ్ళు చక్కగా జీవితానికి కావాల్సినటువంటి ఇవి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ కూడా ఒక ఇనిషియల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తూ ఉండడం, ఇలాంటిదంతా కూడా సర్వసామాన్యమైనటువంటి విషయమే అని చెప్తున్నారు. అంటే మనం దేహంలో ఉండగానే దేహం వదిలేయుట అన్నటువంటిది ఒక చక్కటి విధానం. మనం దాన్ని ఒక చక్కటి శిక్షణ అనేటువంటిది మనం ఇచ్చుకోవాలి. అది ఎలా అనేటువంటిది ఈరోజు మనం చదువుకోబోతున్నాం. There is a big difference now between the scientific method of bringing people into incarnation and the perfectly blind and oft frightened and sure. అంటే అసలు నిజానికి డెత్ అంటే ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్ చక్కగా తెలుసుకోలేకపోవడం చేత డెత్ గురించి మనం చాలా భయాలు అనేటువంటి పెట్టేసుకుంటున్నాం. చాలా అనేక రకాలైనటువంటిదిగా అదిగో చనిపోయిన తర్వాత వీడు పాపం చేస్తే నరకం అంటారు, వీడు మంచి చేస్తే స్వర్గం, ఇలా రెండు ఉంటాయట, వాళ్ళు ఏదో అక్కడ అలా చేస్తారట, ఇలాంటి చాలా మనం అనేక రకాల మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళ నుంచి మనం ఏదో చాలా దూరంగా వెళ్ళిపోతాం, వీళ్ళని చూడలేము, వీళ్ళని చాలా అన్యాయం చేసిన వాళ్ళం అయిపోతాం. ఇలా అనేక రకాలైనటువంటి
భయాలు ఇవన్నీ మనం పెట్టేసుకుంటున్నాం. కానీ అలాంటిది ఏది ఉండదండి. నేను మీకు విషయం నేను చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారండి. వాట్ ఐ హ్యావ్ టు సే ఈజ్ నో వే abrogates modern medical science with its palliatives and skill. All I plead for is a sane approach to death. చక్కగా బుర్ర ఉపయోగించుకుని అర్థం చేసుకోగలిగితే డెత్ అనేటువంటి విషయం పెద్ద బాధపడేటువంటి విషయం కాదని అంటారు. నిజానికి ఇంకా ఏమంటారంటే, మీరు మ్యారేజెస్కినో బర్త్డే పార్టీస్ ఇవన్నీ నిజానికి చేసుకుంటారు, కానీ అసలు డెత్ అనేటువంటిది ఒక హయ్యర్ ఇనిషియేషన్ లాంటిది, ఒక హయ్యర్ థింగ్ తోటి వీడు లింకప్ అయ్యేటువంటిది. సో డెత్ అనేటువంటి విషయం జనాలు చాలా బాధపడుతూ ఉండడం, చాలా ఇదిగా ఉంటూ ఉండడం అనేటువంటి చేస్తారు. నిజానికి అక్కడ బాధపడుతూ ఉండడం అనేటువంటిది ఏది లేదు. బాధపడడం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారంటే కనుక దాని మీద ఒక సరైనటువంటి అవగాహన లేకపోవడం చేత జీవులందరూ కూడా అలా చేస్తున్నారు అనేటువంటి విషయం ఆయన చెప్తారు. ఏ స్ట్రాంగ్ హోల్డ్ అది ఫర్ నర్వస్ అది forget not that it takes strength and a strong hold on the nervous apparatus to produce pain. Tarvata dying person, he permitted to prepare himself even if apparently unconscious for the great transition. So ఈ డెత్ అనేటువంటిది అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు వీడు వెళ్ళిపోవడం అనేటువంటిది జరగడం అనేటువంటిది కొన్ని కేసుల్లో జరుగుతుంది. అయితే నిజానికి అన్కాన్షియస్ స్టేట్ లో వాడు ఉన్నాడు అంటే ఏంటంటే, ఉదాహరణకి మౌత్కి ప్లాస్టర్ వేస్తాడు, అప్పుడు ఏమిటో వాడు అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటే అంతే. దానికి డెత్ వచ్చేటప్పుడు కొందరు అన్కాన్షియస్ స్టేట్ లో ఉండడం అంటే వాడు ఎక్స్ప్రెస్ చేయలేడు కానీ, బట్ మెంటల్లీ హీస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ హిమ్. కాకపోతే ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది కట్ ఆఫ్ అవుతుంది వాడికి అంతే. వాడు మొత్తం వీళ్ళెవరో వచ్చారు, వాళ్ళెవరో మాట్లాడుతున్నారు, ఇదేదో అంటున్నారు, ఇదంతా మొత్తం చక్కగా వాడికి తెలుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సజెషన్ దట్ when pain has worn itself out and weakness has supervened, the dying person be permitted to prepare himself even if apparently unconscious for the great transition. Forget not that it takes strength and a strong hold on the nervous apparatus to produce pain. సో జీవుడికి పెయిన్ అన్నటువంటిది ద్వారా వాడికి ఫస్ట్ పెయిన్ అన్నటువంటిది ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఈ పెయిన్ అన్నటువంటి దాన్ని వాడు అనేక ఉదాహరణకు ఒక నొప్పి ఏదన్నా వచ్చి దానికి అంటే ఆ పెయిన్ ప్రొడ్యూస్ చేయడంలో నర్వస్ అపరేటస్ అంటే నర్వస్ సిస్టమ్ చాలా ఇదవుతుంది, అంటే చాలా స్ట్రెయిన్ అవుతుంది పెయిన్ ప్రొడ్యూస్ చేయడం. నర్వస్ సిస్టమ్ చాలా ఇదవుతుంది. అదే విషయం మనం ఎదురు కూడా చదువుకున్నాం. పెయిన్ కిల్లర్స్ అనేటువంటి వాడేస్తుంటారు. పెయిన్ కిల్లర్స్ వాడినందువల్ల ఏమవుతుందంటే దెబ్బతిన్న చేతికి ఇంకో 2 కొట్టినట్టు అవుతుంది. దానికి పెయిన్ అంటే ఆ నర్వస్ సిస్టమ్ అక్కడ ఇంకా కాస్త దాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం దానికి అన్నటువంటి విషయం మనం గతంలో మనం చదువుకున్నాం. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే, పెయిన్ అన్నటువంటిది మనకి కాజ్ ఇవ్వడంలో నర్వస్ సిస్టమ్ చాలా స్ట్రెయిన్ అవుతుంది. ఈ స్ట్రెయిన్ అవుతున్నటువంటి నర్వస్ సిస్టమ్ పెయిన్ ప్రొడ్యూస్ చేయడంలో దానివల్ల ఏమవుతుందంటే వాడికి పెయిన్ అన్నటువంటిది అలా తగ్గకుండా పొందారు. అంటే డెత్ కేసెస్ ఇక్కడ పెయిన్ అనేటువంటి విషయం ప్రతి వాళ్ళు కూడా ఒక డెత్ కండిషన్కి దగ్గరగా ఉన్నటువంటి పెయిన్ ఎలా అది మనం చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. సో అట్లాంటి పెయిన్స్ అవి ఉన్నప్పుడు తర్వాత ఆ పెయిన్ అన్నటువంటిది వాడికి అది ప్రొడ్యూస్ చేయడంలో నర్వస్ సిస్టమ్ చాలా వీకెన్ అయ్యి తర్వాత వాడు స్లోగా వాడు డెత్ అన్నటువంటి దాంట్లోకి వాడు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంటుందని చెప్తున్నారు. సో ఫర్గెట్ నాట్ దట్ ఇట్ టేక్స్ స్ట్రెంగ్త్ అండ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ ద నర్వస్ అపరేటస్ టు ప్రొడ్యూస్ పెయిన్. ఇస్ ఇట్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ ఏ టైమ్ వెన్ ద యాక్ట్ ఆఫ్ డైయింగ్ విల్ బి ఏ triumphant finale of life? Is it impossible to vision the time when the hours spent on the deathbed may be but a glorious prelude to a conscious exit? So conscious exit అనేటువంటిది ఇంపాసిబుల్ అంటారా? వాడికి మొత్తం వాడి దేహంలో నుంచి ప్రాణం అనేటువంటిది ఎలా వెళ్ళిపోతుందో వాడికి తెలియడం అనేటువంటిది జరగనటువంటి విషయమా లేదా తెలుసుకోవచ్చా అన్నటువంటి విషయం. అంటే ప్రశ్న వేశారంటే తెలుసుకోవచ్చు అనేటువంటిది అర్థం, అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటిది.
అలాగే ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఆఫ్ ఎ టైమ్ వెన్ ద యాక్ట్ ఆఫ్ డైయింగ్ విల్ బి ఏ ట్రంఫెంట్ ఫైనల్ ఆఫ్ లైఫ్. అంటే లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది ట్రంఫెంట్ అంటే ఒక విక్టరీ అన్నటువంటిది వీడు లైఫ్లో సాధింపబడటం అన్నటువంటిది జరగడం చేత వాడికి డెత్ అనేటువంటిది ఒక విక్టరీ లాంటిది వాడికి ఇస్తున్నారు. అంటే కొంచెం ఒక హయ్యర్ ఆస్పెక్ట్గా డెత్ని అండర్స్టాండ్ చేసుకుంటే జీవితం వాడి లైఫ్లో వాడు ఏ పర్పస్ మీద అయితే లైఫ్కి వచ్చాడో, ఉదాహరణకి ఇక్కడి నుంచి ఏదో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, వాడు చక్కగా వాడు అక్కడ మీటింగ్స్ అన్ని కండక్ట్ చేశాడు, చక్కగా వాళ్ళకి ఇక్కడ హెడ్ ఆఫీస్కి ఒక చక్కటి ఇదంతా చేశాడు, అంతా చాలా సో ఒక చక్కటి లింకప్ ఇదంతా చక్కగా చేసేటప్పటికి వాడంటే చాలా గౌరవంతో ఆఫీస్ వాళ్ళందరూ కూడా వచ్చి వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. అంటే అది ఏమిటో డెత్ అనేటువంటిది జీవుడికి రావడం అంటే అది అంటే ఒక చక్కటి లైఫ్ లీడ్ చేసినటువంటి వాడికి ఒక చక్కటి డెత్ అనేటువంటిది వాడికి అందివ్వబడుతుంది. అంటే తద్వారా ఏంటంటే హీ విల్ బి పోస్టెడ్ అగైన్ టు నెక్స్ట్ బ్యూటిఫుల్ లైఫ్ జరుగుతున్నటువంటిది అలా అవగాహన చేసుకున్నట్టున్నారు ఆయన. When the fact that the man is to discard the handicap of the physical sheath may be for him and those around him the long waited for and joyous consummation. సో ఈ ఫిజికల్ బాడీని నిజానికి ఫిజికల్ బాడీలో ఉండడం అన్నటువంటిది ఈ బాడీలో నుంచి విత్డ్రా అయిన తర్వాత ఒక హ్యాండిక్యాప్ అంటే ఒక కండిషన్డ్ దాంట్లో నుంచి వాడు రిలీవ్ అయినట్టుగా ఉంటుంది వాడికి. జీవుడికి అంటే వాడు అంటే ఒక సాధనలో ఉండి చక్కగా ఉంటూ ఉన్నటువంటి వాడికి దేహంతోటి చాలా తక్కువ పని అన్నటువంటి విషయం వాడికి తెలుస్తుంది. సో ఒక భౌతికమైనటువంటి దేహంలో వాడు ఉండిపోవడం అనేటువంటి దాంట్లో నుంచి వాడు విత్డ్రా అయ్యి వాడు లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అందులో నుంచి విత్డ్రా అయ్యేటికి వాడికి ఒక బందీలోంచి ఒక జైల్లో నుంచి మనిషిని వాడిని విడుదల తీస్తే ఎలా ఉంటుందో అలా వాడు నిజానికి ఫీల్ అవుతాడు. జాయస్ కన్సమేషన్. కెన్ యూ నాట్ visualize the time when instead of tears and fear and the refusal to recognize the inevitable, the dying person and his friends would mutually agree on the hour and that nothing but happiness would characterize the passing. Nothing can characterize the passing. అంటే వాడు ఉదాహరణకి ఎవడైనా చక్కగా వాడు దేహం వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అక్కడ మీరు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చేయడం అన్నటువంటిది కాదు మీరు చేయవలసినటువంటిది. లేదా అలా కాకుండా కెన్ యూ నాట్ విజువలైజ్ ద టైమ్ వెన్ ఇన్స్టెడ్ ఆఫ్ టేస్ట్ అండ్ ఫియర్ అండ్ ది రిఫ్యూజల్ టు రికగ్నైజ్ ద ఇన్ఎవిటబుల్. రిఫ్యూజల్ టు రికగ్నైజ్ ది ఇన్ఎవిటబుల్. సో అంటే అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం యాక్సెప్టెన్స్ అనేటువంటిది చేయలేకపోవడం చేత మనకు ఏడుపు అనేటువంటిది వస్తుంది. జరుగుతున్నటువంటి విషయాన్ని వీడు యాక్సెప్ట్ చేస్తున్నటువంటి విషయంగా ఉంటుంటే వాడు దేహంలోంచి వెళ్ళిపోవడం అనేటువంటిది వీడు చక్కగా వాడు దర్శించగలుగుతాడు. చుట్టూ ఒక చక్కటి సాధన చేసుకుంటున్నాడు ఉన్నాడు అనుకోండి, వాడు హీ కెన్ విజువలైజ్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ దేర్. సో డైయింగ్ పర్సన్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వుడ్ మ్యూచువల్లీ అగ్రీ ఆన్ ది hour and that nothing but happiness would characterize the person. అప్పుడు చక్కగా వాడు ఒక చక్కటి జీవితం జీవించాడు, చక్కగా వాడు దేహం వదిలేసి వెళ్ళిపోతున్నాడు. దేహం వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి విషయాన్ని వీడు అందరూ కూడా చక్కగా అవగాహన చేసుకుంటే అదొక హ్యాపీ మూమెంట్ కానీ అదొక సాడ్ మూమెంట్ కాదండి అని చెప్పి. అంటే హ్యాపీ మూమెంట్ ఎందుకు అంటే కనుక జైల్లో నుంచి విడుదల అవుతున్నాడు అనుకోండి, ఇప్పుడు జైల్లో నుంచి విడుదల అవుతున్నాడుట అంటే అది ఒక హ్యాపీ మూమెంట్. ఎలాగో ఒక ఫిజికల్ షీట్లో నుంచి వీడు విడుదలయ్యి వీడు మళ్ళా ఒక చక్కటి అవకాశం వచ్చినప్పుడు మళ్ళా దేహం ధరించి భూమి మీదకి వస్తాడు. సో వాడు మనకి అంటే మనకి బాధ ఎక్కడ కలుగుతుందంటే వాడు మనకి చుట్టం, వాడు ఎవడు కనుక ఆ చుట్టం అనేటువంటి వాడు ఆ రిలేషన్ మనకి అది మనం కనెక్షన్ అనేటువంటిది కట్ ఆఫ్ అయిపోతుందేమో అన్నటువంటి చేత మనకు బాధ అనేటువంటిది కలుగుతుంది. నిజానికి లైఫ్లో అంటే ఒక చక్కని రిలేషన్స్ అనేటువంటి కట్ ఆఫ్ అయిపోతున్నాయా అన్నటువంటి విషయం చేత మనకు బాధ కలుగుతుంటుంది. నిజానికి ఒక చక్కటి సాధన చేసుకున్నటువంటి వాడికి ఎప్పటికీ కూడా వాడితో రిలేషన్స్ కట్ ఆఫ్ అవ్వదు. వాడికి చక్కగా వీడు కళ్ళనీళ్ళు వేవి పెట్టుకోకుండా చక్కగా ఉంటే వాడు దేహం వదిలేయడం అనేటువంటిది కూడా వాడు ఏం భావించుతున్నాడో దేహం వదిలేసేటప్పుడు అది వీడికి చక్కగా తెలుస్తుంది. హీ కెన్ అండర్స్టాండ్ అండ్ హీ కెన్ నో వాట్ ద డైయింగ్ పర్సన్ ఈజ్ థింకింగ్ డ్యూరింగ్ ద మూమెంట్ ఆఫ్ డెత్ అనేటువంటిది కూడా వీడికి చక్కగా తెలుస్తుంది. సో అందు గురించి ఏంటంటే ఇట్ ఈస్ ది అంటే మనం రిలేషన్ కట్ ఆఫ్ అయిపోతుందని అనుకుంటాం కానీ రిలేషన్ ఏమి కట్ ఆఫ్ అవ్వదు.
రిలేషన్ కట్ ఆఫ్ అయిపోతుంది అన్నటువంటి భయంతో మనం ఏడ్ చేస్తాం. ఏడవటం అనేటువంటిది నిజానికి చేయక్కర్లేదు. కానీ దేహం వదిలేస్తే వాడు దేనికి ఏ పర్పస్ మీద వచ్చినా వాడు దేహం వదిలేసిన ఏడిపోయాడు. అది కాదండి. పాపం ఏదో మన అనేక రెస్పాన్సిబిలిటీస్ మన ఫిజికల్ లైఫ్లో మనం చూసి దాన్ని వాడు డెత్కి వెళ్ళిపోవడానికి దానికి లింకప్ చేసి మనం ఫీల్ అవుతాం. కానీ నిజానికి ఈ కండిషన్స్ వేరు, సోల్ యొక్క పర్పస్ వేరు. ది పర్పస్ ఫర్ విచ్ హీ హ్యాస్ కమ్ అన్నటువంటిది వేరు. సో వాడు సోల్ అనేటువంటిది లైఫ్ తీసుకుని వచ్చేటికి వాడికి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసో లేదా ఇంకేదో రెస్పాన్సిబిలిటీతో వాడి చుట్టూ వాడికి ఏర్పడచ్చు. కానీ సోల్ తీసుకున్నటువంటి పర్పస్ అది మధ్యలోనే అయిపోవచ్చు సోల్ యొక్క పర్పస్. మరి వీళ్ళందరూ వాడి మీద డిపెండ్ అయిన వాళ్ళు కదండి. మరి వాడు అలా వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది కరెక్టేనా అంటే సోల్ పర్పస్ ఇస్ డిఫరెంట్. సోల్ దేని గురించి దేహం తీసుకుంది ఆ పర్పస్ అయిపోయింది. వాడు 2 ఏళ్ల పిల్లవాడవచ్చు, 8 ఏళ్ల పిల్లవాడవచ్చు, 15 ఏళ్ల పిల్లవాడవచ్చు, ఎవడైనా అవ్వచ్చు వాడు. సో వాడు వచ్చినటువంటి పర్పస్ అయిపోయింది కాబట్టి వాడు దేహం వదిలేసి వెళ్ళిపోతుంది. మరి వీళ్ళ సంగతి ఏమిటంటే మరి వాడైనా ఇంతమందిని వాడు నడిపిస్తున్నట్టు, ఇంతమంది నడిపిస్తున్నాడు వేరే ఒకడు ఉన్నాడు కదా. వాళ్ళందరికీ ఎవరు దిక్కు వీళ్ళకి వాడే దిక్కు. ఇందు గురించి వాడేదో వీళ్ళని కారణంగా అంటే భగవంతుడు ఒక్కొక్కళ్ళ ఈ ఫ్యామిలీ అనేటువంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి ఇదిగా పెడతాడు. అంత మాత్రాన వాళ్లే వీళ్ళకి ఆధారం అనేటువంటిది కాదు విషయం. దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక బంధం అంటారు. బంధం అనేటువంటిది కాదు ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన సాధనలో ఉన్నటువంటి వాడు ఒక కారణంగా ఎవడో ఒకటి కారణంగా ఉంటూ ఉంటాడు అక్కడ. సో ఇప్పుడు ఈ కారణం జరిగిందంటే వేరే వాడి ద్వారా ఈ పని అనేటువంటిది అయిపోతుంది. అది పెద్ద విషయం కాదు. కానీ సోల్ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి వాడు దేహం వదిలేసి వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాడితోటి వీడి కనెక్షన్స్ అనేటువంటిది ఎప్పుడూ కట్ ఆఫ్ అవ్వదు. కాకపోతే వీడేంటంటే వీడు చక్కగా వీడు అప్పుడు బాధపడడం ఇలాంటిది చేయకుండా వాడు వదిలేస్తున్నటువంటి దానికి చక్కగా ఇంకా నెక్స్ట్ దాంట్లో ఏం చెప్తారంటే ఒక చక్కటి మంత్రోచ్చారణ చేయనండి. దేహం వదిలేస్తున్నప్పుడు చక్కగా మంత్రోచ్చారణ చేస్తే ఒక చక్కటి వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. తద్వారా అంటే ఒక సెండ్ ఆఫ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. చక్కగా ఇదిగా చేయాలంటాడు ఆయన. ఇంకా నెక్స్ట్ పాయింట్ అంటే దట్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ దోస్ లెఫ్ట్ బిహైండ్ ద థాట్ ఆఫ్ సారో విల్ నాట్ ఎంటర్ అండ్ డెత్ బెడ్స్ విల్ బి రిగార్డెడ్ యాజ్ హ్యాపియర్ అకేషన్స్ దాన్ బర్త్స్ అండ్ మ్యారేజెస్. బర్త్స్ అండ్ మ్యారేజెస్ కన్నా డెత్ బెడ్ అన్నటువంటిది హ్యాపీయెస్ట్ ఇదిగా. అంటే ఈ కళ్ళనీళ్ళు పెట్టుకున్నవాడికి ఈ విషయం అర్థం కాదండి అంటున్నాడు. కళ్ళనీళ్ళు పెట్టుకున్నవాడికి వాడికి ఓన్లీ బర్త్ను మ్యారేజెస్ ఇవే వాడు ఫంక్షన్స్ అనుకుంటాడు. డెత్ అనేటువంటిది కూడా ఒక రిచువల్ అని చెప్పి మనకి బుక్ ఆఫ్ రిచువల్స్ లో ఒక అద్భుతమైనటువంటి రిచువల్ గా మాస్టర్ గారు మనకి పరిచయం చేస్తారు. డెత్ అనేటువంటి దానికి నలుగురు తీసుకువెళ్ళడం ఇదంతా కూడా ఒక పెద్ద రిచువల్ ఆస్పెక్ట్ జరుగుతుంటుంది అక్కడ. కనుక అది మనం ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదా, మనం పట్టుకోవాలా, ఇదన్నీ పెట్టుకున్నటువంటి వాడు ఆ రిచువల్ వాడు అటెండ్ అవ్వలేడు. సో అది మనకి I tell you that before so very long this will be deeply so for the intelligent of the race and little by little for all. దీని గురించి చక్కగా చెప్తాను. సో దీని గురించి చక్కగా తెలుసుకున్నట్లు you say there are as yet only beliefs as to immortality and no sure evidence. ఇమ్మోర్టాలిటీ గురించి ఓన్లీ బిలీఫ్స్ ఉన్నా కానీ షూర్ ఎవిడెన్స్ అన్నట్టు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అది రుచి చూసినటువంటి వాళ్ళం కాదు కాబట్టి, అంటే దాని గురించి ఏమి మనకు తెలియదు నిజంగా. సో ఇమ్మోర్టాలిటీ గురించి in the accumulation of testimony in the inner assurance of the human heart is the fact of belief in eternal persistence of the idea in the minds of men lies sure indication. But indication will give place to conviction and knowledge before another 100 years have elapsed. For an event will take place and a revelation be given to the race, which will turn hope into certainty and belief into knowledge. In the meantime, let a new attitude to death be cultivated and a new science of death be inaugurated. Let it cease to be the one thing we cannot control and which inevitably defeats us. So సో ఇంకొన్నాళ్ళేళ్ళకి దీని మీద ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుంది. కానీ అంతలో మనం దీని గురించి ఒక చక్కగా దీని గురించి తెలుసుకుందాం. ఎప్పుడు కూడా డెత్ అనేటువంటిది అదేదో మనం గెలవనటువంటి విషయం, మనం అలా ఓడిపోయి అలా డెత్ వచ్చేస్తుంది అంటే దానికి అలా మనం దాసోహం అయిపోయేటువంటి విషయంగా మనం అలానే ఉండాలా, లేదా దాని మీద ఒక విజయం సాధించగలుగుతాం అన్నటువంటి విషయం మనం అవగాహన చేసుకుందాం అంటున్నారు.
that it seems to be the one thing we cannot control and which inevitably defeats us, and let us begin to control our passing over to the other side and to understand somewhat the technique of transition. ఇక్కడ ఈ let us understand the technique of transition. ఈ దేహం వదిలేయడం అనేటువంటిది టెక్నిక్ ని చక్కగా మనం దేహంలో ఉండగానే దీన్ని సాధన చేసుకుంటూ వస్తాం. అప్పుడు దేహం వదిలేయడం అంటే ఇదేం పెద్ద విషయం కాదండి అంటారు. సో దేహం వదిలేయడం అంటే దాని గురించి భయపడిపోవడం అని, అదేదో ఇదైపోతుందని, ఇలాంటిది ఏది ఉండదు. ఈ టెక్నిక్ అనేటువంటిది ముందు నుంచి వీడు ప్రాక్టీస్లో పెట్టుకుంటే చక్కగా సాధన చేసుకుంటూ వస్తుంటే. సో బిఫోర్ ఐ టేక్ అప్ దిస్ సబ్జెక్ట్ ఇన్ గ్రేటర్ డీటెయిల్, ఐ వుడ్ లైక్ టు మేక్ రెఫరెన్స్ టు ద వెబ్ ఇన్ ద బ్రెయిన్ which is intact for the majority but is non-existent for the illumined seers. So web in the brain అన్నది అంటే ఈ వెబ్ ఇన్ ద బ్రెయిన్ అంటే ఏంటంటే ఈ మన యొక్క ఈ సహస్రారంలో ఒక వెబ్ కనెక్షన్ అనేది ఉంటుంది. అంటే తద్వారా మన దేహంలోకి ప్రాణశక్తి అనేది ద్రవ్యంపడుతుంది. ఇన్ ద హ్యూమన్ బాడీ, యాజ్ యు నో, వీ హ్యావ్ an underlying interpenetrating vital body which is the counterpart of the physical. ఈ వైటల్ బాడీ అనేది మనకి ఈ దేహమునకు పైగా ఉంటున్నటువంటిది వైటల్ బాడీ. ఇది ఒక పైన వేసుకున్నటువంటి రెయిన్ కోట్ లాంటిది వైటల్ బాడీ. ఈ వైటల్ బాడీకి అతుక్కుని ఉండేటువంటిది ఏంటంటే ఈ డెన్స్ ఫిజికల్. దీన్నే ఈథరిక్ బాడీ లేదా ఈథరిక్ డబుల్ అని కూడా రాసుకుంటారు మన పుస్తకంలో. ఇదే విషయం. కనుక ఈథరిక్ బాడీ అనేటువంటిది మనకి ప్రాణశక్తి అనేటువంటిది సూర్యుడి నుంచి మన దేహంలోకి స్ప్లీన్ ద్వారా ఇక్కడి నుంచి మనకి ఎంటర్ అవుతుంది. అది నార్మల్ పీపుల్కి అందరికీ కూడా జరిగేటువంటి. ఇంకొకటి ఏంటంటే ఒక చక్కటి సాధన చేసుకునేటువంటి వాడికి ఇక్కడ సహస్రారంలో నుంచి వాడికి దిగుతుంది. ఇది ఒక విషయం. అయితే ఈ స్ప్లీన్ దగ్గర నుంచి ఈ ఎనర్జీ అనేటువంటిది మనకు వస్తున్నటువంటిది దేహం వదిలేసే టైం దగ్గరకు వచ్చేవాడికి ఏమవుతుందంటే అక్కడ పంక్చర్ అవుతుంది. అంటే అక్కడ ఓన్లీ ఇన్లెట్ ఉండేటువంటిది ఇది ఏమవుతుంది, ఇది పంక్చర్ అయ్యేటికంటే ఏమవుతుంది, అక్కడ ఒక చక్కటి ఇదిగా ఉన్నటువంటి విషయం అది ఓపెన్ అప్. తద్వారా ఏమవుతుందంటే వీడిలో ఉన్నటువంటి ప్రాణశక్తి చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి తెలుస్తుంది. అంటే వీడిలో ఇంకా ప్రాణశక్తి ఎంటర్ అవడం అనేటువంటిది ఉండదు ఇంకా. సో ఒక నార్మల్ బీయింగ్, కేవలం ఒక సామాన్య జీవితం గడుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా స్ప్లీన్ ద్వారా ఈ ఎనర్జీస్ అనేటువంటిది ఎంటర్ అవుతుంది. అందు గురించి జనరల్గా ఈ స్ప్లీన్ గురించి చాలా తక్కువగా తెలుస్తుంది. అంటే మన లైఫ్లో స్ప్లీన్ యొక్క ఫంక్షన్స్ ఏమిటంటే రెటిక్యులర్ ఎండోథీలియల్ సిస్టమ్కి అది చాలా ముఖ్యమైనటువంటి గ్లాండ్ అనేటువంటి విషయం తెలుస్తుంది. కానీ అంతకు మించి స్ప్లీన్ యొక్క పాత్ర ఏమిటనేటువంటిది మోడర్న్ సైన్స్ ఇంకా అంత అవగాహనలోకి రావట్లేదు. బట్ త్రూ స్ప్లీన్ మన యొక్క వైటల్ ఎనర్జీ అంటే మన దేహంలోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఓపెనింగ్ అనేటువంటిది ఉంటుంది. దీని ద్వారా మనకి ఎనర్జీ అనేటువంటిది వస్తుంటుంది. సో దేహం వదిలేసే టైంకి ఇక్కడ అవుతుందంటే ఒక పంక్చర్ అనేటువంటిది అయిపోతుంది. తద్వారా పంక్చర్ అవడం అంటే ఇక్కడ ఓపెనింగ్ అనేటువంటిది అయిపోతుంది. సో ఇన్లెట్ బదులు అది అవుట్లెట్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా వీడిలోకి ప్రాణశక్తి ఎంటర్ అవడం అనేటువంటిది జరగదు. The nerves and the nerve ganglia. One opening is in the solar plexus and the other in the brain at the top of the head. Protecting both in closely woven web of etheric matter. During the process of death, out of this, the life force as the potency of abstracting influence of the soul increases. In the case of animals, infants, animals, infants, తర్వాత మామూలు జీవితం గడుపుతున్న వాళ్ళందరికీ కూడా సోలార్ ప్లెక్సస్ లీడ్స్ ద వర్క్. కానీ in the case of mental types వాళ్ళకి హెడ్ అన్నది. In psychics and in the case of mediums and lower seers, the solar plexus web is permanently ruptured early in life and easily therefore they pass in or out of the body. చక్కటి సాధన చేసుకున్నటువంటి వాడు, ఆత్మ దర్శనం అయినటువంటి వాడు, ఆత్మగా జీవిస్తున్నాడు. సైకిక్ అంటే అదంతా. సో అలా జీవిస్తున్నటువంటి వాడికి ఇది ఇక్కడ సోలార్ ప్లెక్స్ అనేటువంటిది ఒక ఓపెనింగ్ అనేటువంటిది ఉంటుంది. వాడి చేతిలో ఉంటాయి కీస్. సో లోవర్ బాడీ, హయ్యర్ బాడీ, లేదా లోవర్ సెంటర్స్, హయ్యర్ సెంటర్స్. ఈ లోవర్ సెంటర్స్ అన్నటువంటిది వాడి ఆధీనంలో ఉంటుంది. తద్వారా ఈ ఓపెనింగ్ అనేటువంటిది ఉంటుంటుంది. కాబట్టి ఈ ఓపెనింగ్ ద్వారా వీడు ఎప్పుడైతే ఇక్కడ పని లేదనుకోండి, కాసేపు ఈ బాడీని ఇక్కడ పడుకోను నేను వస్తానంటే వీడు వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోయి అక్కడెక్కడో పని ఉంటే ఆ పని చూసుకొని మళ్ళీ వీడి దేహంలోకి దూరుతుంది. అలా జరుగుతుంది. ఇలా జరుగుతున్నటువంటి విషయం నిజానికి అంటే వీడికి ఒక చక్కటి కనెక్షన్ లేనటువంటి వాడికి ఆ విషయం వాడికి తెలియదు కూడా. ఏదో ఒంట్లో బాగాలేక పడుకున్నట్టుగా ఉంటుంది వాడు. ఒళ్ళు బాగాలేదంటే వాడికి అలా పడుకుని ఉన్నాడంటే పిల్లాడనో చక్కటి సాధన చేసుకునేటువంటి వాళ్ళు అలా పడుకుని ఉంటారు వాడు. అంతే.
వాడు ఎప్పుడైతే అక్కడ పని అయిపోయిందో మళ్ళీ ఈ దేహంలోకి దూరిపోతాడు. అంతసేపు వాడు అలా నిద్రపోతుంటాడు. మరీ వీళ్ళు బాగా కుదిరితే ఆ లేపి ఏదో తాగేస్తాడు, తినేస్తాడు, మళ్ళీ పడుకుంటాడు. అంటే మామూలు పిల్లలు లేదా మామూలు మనుషుల విషయం కాదు ఇక్కడ మనం చెప్పుకుంటాం. చక్కటి సాధనలో ఉన్నటువంటి వాళ్ళు, మహానుభావులు, అలాంటి వాళ్ళు. వేరే చోట ఎక్కడైనా వీళ్ళు వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వాలనుకోండి, ఇతరిక్ బాడీలో వెళ్ళి అక్కడ అటెండ్ అవుతారు. దానికి వీడి యొక్క ఫిజికల్ బాడీ నుంచి వీడికి అవుట్లెట్ ఏంటంటే సోలార్ ప్లెక్సస్. ఇక్కడ నుంచి వీడు యొక్క ప్రాణం అనుకుంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ పని చూసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడు మళ్ళీ ఎంటర్ అవుతాడు. చాలా మందికి ఈ విషయం కొత్తల్లో ఉన్నటువంటి ఈ విషయం తెలియదు. అక్కడ సాధనలో ఉన్నటువంటి అక్కడికి ఏం విజయం పర్వాలేదు, నేను వచ్చేస్తా ఊరు అన్నట్టుగా వీడు వెళ్ళిపోతుంటాడు, వచ్చేస్తాడు. In the process of death, these are therefore the two main exits: the solar plexus for the astrally polarized, physically biased human being, and therefore of the vast majority, and the head center for the mentally polarized and spiritually oriented human being. This is the first and most important fact to remember, and it will easily be seen how the trend of a life tendency and the focus of the life attention determine the mode of exit at death. ట్రెండ్ అంటే వీడి లైఫ్ ఎలా లీడ్ చేశాడు దాన్ని బట్టి వీడి యొక్క అవుట్లెట్ ఏ గేట్ నుంచి ఉందనేటువంటిది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు 10 మందికి పనికొచ్చే పని చేసుకుంటూ చక్కగా ఇలా ఉందనుకోండి, వీడు అవుట్లెట్ ఈజ్ హెడ్ సెంటర్. లేదా ఏదో వాడి జీవితం వాడి వరకు వాడు కన్ఫైన్ అయిపోయి ఉంటున్నాడు అనుకోండి, వాడు అవుట్లెట్ ఇస్ త్రూ సోలార్ ప్లెక్సస్. 2 అవుట్లెట్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ అవుట్లెట్, ఇంకొకటి చాలా విఐపీలు రావడానికి వెళ్ళడానికి ఉంటుంది సార్, ఆ గుడ్ లక్ మనకు చూపిస్తుంటారు. అక్కడి నుంచి వేరే దారి నుంచి వాళ్ళు తీసుకొస్తుంటారు, తీసుకెళ్తారు. అది ఎట్లాగో ఈ హెడ్ సెంటర్ ద్వారా వెళ్ళేటువంటిది అయ్యాలి, వాళ్ళు వెళ్తుంటారు. Focus at that. It can be seen also that an effort to control the astral life and the emotional nature and to orient oneself to the mental world and to spiritual things has a momentous effect upon the phenomenal aspects of the death process. వీడు చక్కగా ఈ డెత్ ప్రాసెస్ ని ఫినామినల్ గా, అంటే అది ఏ విధంగా ఉన్నటువంటిది నిర్ణయం పడిందో అది వీడి దానికి చక్కటి సాధన అంటే చేసుకుంటే జీవుడు అనేటువంటి వాడు సోలార్ ప్లెక్సస్ లోంచి వెళ్ళిపోతే మళ్ళీ సోలార్ ప్లెక్సస్ లోంచి వెళ్ళి లోవర్ బీయింగ్ గా వీడు లా ఉండడం అనేటువంటి జరుగుతుంది. వీడు ఎక్కడి నుంచి వెళ్ళాడో మళ్ళీ అటువంటి లైఫ్ ఆస్పెక్ట్ వీడికి రావడం, మళ్ళీ అటువంటి కష్టాలు వీడిదంతా జరుగుతుంది. అలా కాకుండా వీడు ఫిజికల్ ఆస్ట్రల్ ప్లేన్స్ లో తక్కువగా ఉంటూ మెంటల్ ప్లేన్ లో ఉంటూ చక్కగా వీడు దేహం వదిలేయడం అనేటువంటిది ఇలా సంస్కారం ద్వారా జరిపోయింది. అప్పుడు వీడు ఒక హయ్యర్ కాజ్ కి, ఒక హయ్యర్ థింగ్ అనేటువంటిది వీడు నిర్వహించడానికి వాడు భూమి మీదకి దిగి వస్తుంది. If the student is thinking clearly, it will be apparent to him that one exit concerns the spiritual and highly evolved man. So, it's found covering the orifice of exit. We have therefore the following situation. The exit is in the head, used by the intellectual. The exit in the heart, used by the kindly, well-meaning man or woman who is a good citizen, an intelligent friend, and a philanthropic worker. The exit in the region of solar plexus, used by the emotional, unintelligent, unthinking man, and by those whose animal nature is strong. ఇక్కడ 3 రకాలైనటువంటిదిగా ఉంటుంది. So a third exit is now in temporary use just below the apex of the heart. Another etheric web is found covering an orifice of exit. సో కవరేజ్ మనకి ఇది థర్డ్ ఎగ్జిట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ 3 రకాల ఎగ్జిట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒకటి హెడ్ సెంటర్ ద్వారా, ఇంకొకటి హార్ట్ సెంటర్ ద్వారా, మూడోది సోలార్ ప్లెక్సస్ ద్వారా. ఇది చెప్పాను మనం. సో ద స్పిరిచువల్ అండ్ హైలీ ఎవాల్వ్డ్ మ్యాన్ వీళ్ళందరూ కూడా హెడ్ సెంటర్ ద్వారా వీళ్ళు వెళ్ళిపోతుంటారు. వైల్ ద అదర్ కన్సర్న్స్ ది లో గ్రేడ్ హ్యూమన్ బీయింగ్ హూ కెన్ స్కేర్స్లీ అడ్వాన్స్డ్ బియాండ్ ది యానిమల్ స్టేజ్. అంటే వీడు కుటుంబం కాకుండా వీడు పక్కన ఉన్నటువంటి వీడికి ఏదో సహాయం చేస్తూ 10 మంది గురించి వీడు ఉంటూ ఉండేటువంటి వాడు, వీళ్ళందరూ ఎగ్జిట్ త్రూ హార్ట్. అందుగురించి కొందరికి హార్ట్ అటాక్ వచ్చి పోవడం అంటుంది, కొందరికి అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పోవడం అంటుంది. అంటే ఇది ఫిజికల్ ప్రాసెస్, బట్ ఇది దీనికి సంబంధం అనేటువంటిది చాలా తక్కువ. వీడికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిపోయింది కాబట్టి వీడు హెడ్ సెంటర్ ద్వారా వీడు వెళ్ళిపోయాడు అనేటువంటిది అలా అనుకోకండి. బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటిది ఎందుకు వస్తుందో అది మనకి కొంచెం జరిగితే మీకు అర్థమవుతుంది, ఇంకొంచెం పాట మనం చదువుకుంటే. సో ఇలా ఒకటి హెడ్ సెంటర్, ఇంకోటి హార్ట్ సెంటర్, ఇంకోటి సోలార్ ప్లెక్సస్. ఈ 3 సెంటర్ ద్వారా దేహంలోంచి జీవుడు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ న్యూ ఇన్ఫర్మేషన్ which will slowly become common knowledge in the West during the next century. Much of it is already known
by thinkers in the East and in the nature of the first step towards a rational understanding of the death process. The second point to be grasped is that there can be a technique of dying and a training given during life, which will lead up to the utilization of that technique. ఇది మామూలుగా అయితే ఒక టెక్నిక్ అంటుంటుంది. దీన్ని చక్కగా మనం దేహంలో ఉండగానే ఈ టెక్నిక్ అంటుంటుంది మనం అవగాహన చేసి పెట్టుకుంటే దేహం వదిలేయడం అనేటువంటిది ఎలా మనం ఎటువైపు నుంచి ఎలా వదిలేయచ్చు అనేటువంటి విషయం చక్కగా చెప్తారు. భాగవతంలో మనకి దక్షయజ్ఞంలో అమ్మవారు అగ్ని రగులు కొలుపుకుని ఆవిడ దేహం వదిలేయడం అనేటువంటి విషయంలో మనకి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విషయాలు కూడా. As regards the training to which a man can submit himself, I will give a few hints which will be found to convey a new meaning to much work now being done by all aspects. సో ఒక చక్కటి హింట్స్ అనేటువంటివి ఇస్తాను. వీటిని అవగాహనలో పెట్టుకుంటే మనం దేహం వదిలేసేటప్పుడు ఎలా సాధన మనం చేసుకోవాలి అంటే అది మనం సాధన పూర్వకంగా ఎలా మనం తెలుసుకోగలుగుతాం. దేహం వదిలేయడం అనేటువంటి ప్రాణశక్తి ఎలా దేహం నుంచి విత్డ్రా అవుతాయి అనేటువంటి విషయం కాన్షియస్ వీడు తెలుసుకోగలుగుతాం. దీనికి కొన్ని రిచువల్స్ కూడా ఉంటాయి. ఈ రిచువల్స్ అనేటువంటివి మన చేత మనం ఆ రిచువల్స్ అటెండ్ అవ్వడం చేత ఏంటంటే వెనక సీక్రెట్ ఆఫ్ డెత్ అనేటువంటిది ఆ రిచువల్స్ లో మనకి చక్కగా వాళ్ళు మన అటెండ్ అవ్వడం చేత మనకి సీక్రెట్ ఆఫ్ డెత్ అనేటువంటి చక్కగా అవగాహనలో కూడా వస్తుంటుంది. The elder brothers of the race who have guided humanity through long centuries are now busy preparing people for the next great step to be taken. This step will bring in a continuity of consciousness which will do away with all fear of death and link the physical and astral planes in such a close relation that they will in reality constitute one plane. Just as an atonement has to be brought about between the various aspects of man, so a similar unification has to take place in connection with the various aspects of the planet life. So various aspects of the planet life అంటే మనం దేహంలో ఉంటూ ఉండగా మన యొక్క ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్ ఈ రెండు కూడా చక్కటి లింకప్ అవడం అంటే మనం చక్కగా సాధన చేసుకోవాలి. అంటే మన మనసు ఒకటి ఆలోచిస్తుంటే మనం చేయడం అనేటువంటిది ఒకటిగా కాకుండా మనోవాకాయ కర్మలు అంటారు. ఈ మూడు ఒకటిగా అవడం అంటే చేయడం చేత ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ ఈ రెండు కూడా పోలరైజ్ అయిపోతుంది. ఇదంతా మనం ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ లో కూడా కొంత విషయం చెప్పుకున్నాం. సో ఫిజికల్ ప్లేన్ ఆస్ట్రల్ ప్లేన్ ఈ రెండు కూడా పోలరైజ్ అయిపోయి ఉండడం చేత ఏమవుతుందంటే వీడికి వచ్చినటువంటి భావములు మాత్రమే వీడు వ్యక్తపరుస్తాడు. వీడికి ఏ పని అయితే చేయాలన్నదో ఆ పని మాత్రమే వీడు చేస్తాడు. అంటే చేస్తున్న పని ఒకటి, చెప్తున్న పని ఒకటి, చేయాలన్న విషయం ఒకటి, కానీ వీడు ఆచరిస్తున్న పని ఇంకొకటి, ఇలాంటిది ఉండదు. సో ఫస్ట్ అది బేసిక్ స్టెప్ గా ఇది నిర్ణయించడం అనేటువంటిది శిక్షణ అనేటువంటిది ఇవ్వబడుతుంటుంది. ఎల్డర్ బ్రదర్స్ అంటే పరమ గురువులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే జీవులకి ఈ సీక్రెట్ ఆఫ్ డెత్ అనేటువంటిది అందించడంలో వాళ్ళు చాలా సాధన చేస్తున్నారు. వాళ్ళు చాలా సాధన అనేటువంటిది ఇస్తున్నారు జీవులు. ఎందుకంటే వెనక వాడు నేను చనిపోవను అన్నటువంటి విషయం వాడికి చక్కగా తెలిసింది అనుకోండి, వాడి ద్వారా ఎంతో పని అవుతుంది. నిజానికి నేను చనిపోతానటువంటి విషయం వాడికి ఎక్కువ అవగాహనలో ఉండడం చేత ఏమవుతుందంటే నేను వెళ్ళేలోపు ఈ పని ఫినిష్ చేసుకోవాలి, నేను ఈ దేహంలో ఉండంగానే ఈ పనులన్నీ నేను చేసేసుకోవాలి, ఇలాంటిది ఒకటేది పెట్టుకుంటాడు. నిజానికి వీడు దేహంలో ఉండంగానే చేయక్కర్లేదు, దేహం వదిలేసినా కూడా వీడు చేసుకోవచ్చు అనేటువంటి విషయం రహస్యం వీడికి తెలిసింది అనుకోండి, అప్పుడు వీడు ఫోకస్ చేయడం అంటే వర్క్ మీద వీడు ఫోకస్ డిఫరెంట్గా ఉంటుంది. అందు గురించి పరమ గురువులు ఆ విషయాన్ని వీడి జీవులకు అందించడంలో ఎక్కువగా వాళ్ళు ఇది చేస్తున్నారు. The planes have to be at one and as well as soul and body. This has already been largely accomplished between the etheric plane and the dense physical plane. Now it is being rapidly carried forward between the physical and the astral. So physical and vital ఈ రెండు కూడా చక్కటి ఇదిగా ఒక లింకప్ గా ఉండడం అనేది జరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ ఈ రెండు కూడా ఒక చక్కటి అనుసంధానంగా ఈ రెండు వెళుతుంటాయి లైఫ్. అప్పుడు ఆస్ట్రల్ ప్లేన్ లో వీడికి తర్వాత సోల్ అండ్ బాడీ, ఇది మనకి చెప్పారు. సోల్ అండ్ బాడీకి చక్కటి లింకప్ ఉంటూ ఉండడం చేత ఏమవుతుందంటే సోల్ ఏది నిర్ణయిస్తుందో అది ఆస్ట్రల్ ప్లేన్ లో అది మాత్రమే కోరడం అన్నటువంటిది అవుతుంది. ఆస్ట్రల్ ప్లేన్ లో ఏదైతే కోరాడో అది మాత్రం వీడు ఆచరించడంలో వీడు వెళ్తాడు. వీడికి సహజంగా అనిపిస్తుంది ఐస్ క్రీమ్ వద్దులేండి మనకు జలుబుగా ఉంది అనే విషయం వీడికి అనిపిస్తుంది. అది కాదు మళ్ళీ మనకు ఐస్ క్రీమ్ ఇంత మంచి ఐస్ క్రీమ్ మనకు దొరకాలంటే చాలా కష్టం, పెళ్ళికి వచ్చాం కదా, అంతైతే మనకు కోల్డ్ ఉంటే ఉంది, ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేద్దాం కావాలంటే ఒక కోల్డ్ టాబ్లెట్ వేసుకుందాం అన్నటువంటి విషయంగా ఉన్నటువంటి వాడు ఒకటి లోవర్గా ఉండేటువంటి ఇప్పుడు చక్కటి లింకప్ గా ఉండి ఇదిగా ఉన్నటువంటి వాడు ఏముంది ఇప్పుడు ఐస్ క్రీమ్ తినకపోతే ఇంకో 4 రోజుల తర్వాత కొనుక్కొద్దాం, ఏం తక్కువ ఉంది, మా అయితే 100 రూపాయలు అంతే కదా. కానీ ఇప్పుడు కోల్డ్ తెచ్చుకుని
తర్వాత మనం దీనికి ఒక కోల్డ్ టాబ్లెట్ వేసుకుని అది తగ్గక మళ్ళీ ఒక డాక్టర్ గారిని కలిసి దీనికి అంతటికి ఖర్చు అయ్యేదంతా 500. ఎందుకు ఇదంతా మనకి అంటే విషయం ఇది చక్కగా వీడికి దర్శించుకుంటాడు, అది చక్కగా వాడు ఆచరణలో పెట్టుకుంటాడు. అది in the working being done by seekers in all departments of human thought and life, this unification is proceeding, and in the training now suggested to earnest and sincere aspirants, there are other objectives than just as the one producing soul and body at one. So దీనికి మనకి చక్కగా కొన్ని రూల్స్ అన్నట్టు ఆయన చెప్పారు మనకి. సింపుల్ రూల్స్ దట్ లింక్ అప్ విత్ మచ్ దట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ నౌ డూయింగ్. సో కొన్ని రూల్స్ చెప్పారు. ఈ రూల్స్ ఫాలో అవ్వడం చేత ఏమవుతుందంటే వీడు చక్కగా దేహంలోంచి ఎలా వీడు పాస్ ఆన్ అవ్వాలో అంతటి శిక్షణ వీడు దేహంలో ఉండగానే వీడు చక్కగా తెలియబడుతుంది. ఆ రూల్స్ ఏం ఫాలో అవ్వాలంటే లెర్న్ టు కీప్ ఫోకస్డ్ ఇన్ ద హెడ్ త్రూ విజువలైజేషన్ అండ్ మెడిటేషన్ అండ్ త్రూ ద స్టడీ ప్రాక్టీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. Develop the capacity to do increasingly as the king seated on the throne between the eyebrows. This is the rule that can be applied to the everyday affairs of సహస్రారం లేదా ఈ శిరోభాగం లేదా ఫాలము. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు, సమస్తం అంతా కూడా ఇక్కడ మనకు జరుగుతుంది. దిస్ ఇస్ ద సీట్ ఆఫ్ ది కింగ్. మనం ఇదంతా కూడా మనం చదువుకున్నాం ఇందులో మన సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. సో మన సోల్ యొక్క సీట్ ఏంటంటే పీనల్ గ్లాండ్ ఎక్కడైతే ఉంటుందో అది దాని సీట్. సో మనం ఈ భాగాన్ని ఎక్కువగా వాడాలి. మనం దీన్ని ఎక్కువగా వాడాలి అంటే దీన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తల భాగం ఇదంతా కూడా. అందు గురించి ఫ్రీక్వెంట్ ఫేస్ వాషింగ్ అను, వీలైతే రోజు తల స్నానం, వీలు కాకపోతే వారంలో 2 రోజులు 3 రోజులు ఏదో ఒకటి. బట్ కీప్ యువర్ హెడ్ అండ్ ఫేస్ క్లీన్, ఎస్పెషల్లీ ది హెడ్ పార్ట్. అది చక్కగా ఉంచుకోవడం చేత ఏమవుతుందంటే డెవలప్ ద కెపాసిటీ to live increasingly as the king seated on the throne. చక్కటిగా మనం ఎప్పుడు కూడా భయపడిపోతున్నాం, ఎప్పుడో ఇలా ఉంటుండో అన్నటువంటిది కాకుండా ఈ దీనిలో చక్కగా ఉండడం అంటే చక్కగా అంటే వీఆర్ టు బి స్ట్రాంగ్ హియర్. సో ఈ దీన్ని చక్కగా వాడితే ఇప్పుడు చక్కటి ఐడియాస్ అంటూ వస్తాయి. ఇప్పుడు దేనికి వచ్చాడు ఇలా మొత్తం సోల్ తోటి లింకప్ కానీ అన్ని రకాలుగా కూడా ఈ భాగాన్ని ఎక్కువగా వాడు. మన మనస్సు అన్నటువంటిది ఎక్కువగా వాడుతూ మనం భయపడిపోతూ ఇలా ఎక్కువగా ఉంటాం. ఈ భాగాన్ని చక్కగా వాడితే వీడు ఎటువంటి కష్టాల్లో ఉన్న దాంట్లో నుంచి ఎలా వీడు బయటకు రావచ్చు, ఎలా వీడు ఉండవచ్చు అంటే విషయం తెలుస్తుంటుంది. అందునుంచి ఈ శిరో భాగాన్ని చక్కగా మీ రెగ్యులర్ లైఫ్లో ఎక్కువ వాడండి. అండ్ త్రూ ద స్టడీ ప్రాక్టీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మెడిటేషన్, కాన్సన్ట్రేషన్ వీటిలో కూడా ఏం చేయాలంటే ఇక్కడ ఎక్కువగా బిట్వీన్ ద ఐబ్రోస్ ఇక్కడ మీరు చక్కగా ధ్యానం చేయండి. మెడిటేషన్ కూర్చున్నప్పుడు చక్కగా ఇక్కడ ఒక చక్కటి వెలుగు ఇలా వెలుగుతున్నట్టుగా మీరు ధ్యానం చేయండి మీ యొక్క ఆజ్ఞా చక్రములో. ఆ ధ్యానం అనేటువంటి చక్కగా అక్కడ నిలబడడానికే మనకి ఏంటంటే బొట్టు పెట్టుకోండి అని చెప్పారు. బొట్టు పెట్టుకుంటేనే వాడు హిందువుడనో లేదా ఇలా అని కాదు. బొట్టు పెట్టుకోవడం చేత వినియోగం ఏంటంటే వాడు ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆ రీజన్గా బొట్టు పెట్టుకోండి అని చెప్పారు మనకి. కనుక ఇక్కడ వాడు ఒక చక్కటి వెలుగు వాడు అలా ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాడు నెమ్మదిగా వాడు ఒక అంటే ఒక నార్త్ పోల్ని వాడు అలా రబ్ చేసుకున్నాడు. అంటే అక్కడ ఒక ఐరన్ అనేటువంటి సబ్స్టెన్స్ మ్యాగ్నెట్ కింద కనెక్ట్ ఇక్కడ ఈ భాగంలో ధ్యానం చేయడం ఎక్కువగా. లేకపోతే ఏమవుతుంది వీడు కళ్ళు మూసుకోగానే వీడి యొక్క లోవర్ సెంటర్స్లోని వీడు ఎక్కువగా ఉండిపోవడం అంటే జరుగుతుంది. లోవర్ సెంటర్స్లో ఎక్కువగా ఉండిపోవడం చేత ఏమవుతుందంటే వీడు ఈ హయ్యర్ సెంటర్ దేన్ని వీడు టచ్ చేయకుండానే వీడు ధ్యానం లేదా వీడు ప్రేయర్ అనేటువంటి అన్నీ అయిపోతుంది. ఏదో ఈరోజు వాడు ఎవడో వచ్చాడు, వీడెవడో వెళ్ళాడు, ఏదో పని చేయాలి, అది ఎట్లా ఉన్నా ఈ పని అవ్వట్లేదు, మనకి మాస్టర్ గారు ఎలా అయినా సరే ఈ పని మనకి అయ్యేటట్టుగా చూడాలి, మాస్టర్ గారికి మనం ప్రేయర్లో చెప్పుకున్నాం, ఇలా ఏదో వీటిలో అలా ఇన్వాల్వ్ అవుతారు. సో ఇంత అడుగు ప్రేయర్ అయిపోతుంది. ఇక్కడ ఒక చక్కటి వెలుగు ఇలా వీడు ధ్యానం చేస్తున్న చేద్దాం అవుతుందంటే వీడి యొక్క ఆజ్ఞ, వీడి యొక్క శాస్త్రాలు నెమ్మదిగా అక్కడ సెంటర్స్ స్లోగా అవేకన్ అవడం అనేది జరుగుతుంది. అవేకన్ ఎవరికి ఏమవుతుందంటే వీడు లోవర్ సెంటర్స్లో తక్కువ ఉండడం, హయ్యర్ సెంటర్లో ఎక్కువ ఉండడం, ఒక హయ్యర్ కాజ్కి వీడు వర్క్ చేయడం, ఒక హయ్యర్ థింగ్ని వీడు కోరటం, ఒక హయ్యర్ వర్క్కి వీడు లైఫ్ని స్పెండ్ చేయడం, ఇలాంటివి సహజంగా వీడికి వచ్చేస్తుంటాయి.
ఎందుకో 2 రోజులు సెలవులు వచ్చాయి, చక్కగా తిరుపతి వెళ్ళిపోదాం, మనం ఊరికి ఏముంది ఇప్పుడు అటు ఇటు ఏదో వాటికి వీటికి తిరిగేది, చుట్టాలు ఇళ్ళకి తిరిగేది అన్నప్పుడు సహజంగా అనిపిస్తుంది. అంటే ఎవడు చెప్పడు, ఏమన్నాడు, సరే వెళ్ళిపోదాం అంటే దాని మన కార్యక్రమం తిరుపతి వెళ్ళిపోతాడు, అంతే, ఫినిష్. అలా ఉంటాడు అన్నమాట. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే లెర్న్ టు రెండర్ హార్ట్ సర్వీస్ అండ్ నాట్ అన్ ఎమోషనల్ ఇన్సిస్టెన్స్ ఆన్ యాక్టివిటీ డైరెక్టెడ్ టువర్డ్స్ హ్యాండ్లింగ్ ది అఫైర్స్ ఆఫ్ అదర్స్. టువర్డ్స్ హ్యాండ్లింగ్ అఫైర్స్ ఆఫ్ అదర్స్ అంటే వేరేవాడికి ఏదైనా కష్టం ఉంటే ఒక హార్ట్ అంటే మీ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమతోటి వాడికి సేవ చేయాలి. ఏ సర్వీస్ అయినా సరే మీ ఇష్టం, కేవలం వైద్య సేవ అని కాదు, లేదా అన్నదానం కాదు, వస్తుంది ఏదైనా సరే వాడికి పనికొచ్చేటువంటిది హార్ట్లీగా మీరు వాడికి చేయాలి. హార్ట్ సర్వీస్ అన్నారు. అప్పుడు అది చేయడం చేత అవుతుంటే దిస్ ఇన్వాల్వ్స్ ప్రేయర్ టు ఆల్ సచ్ యాక్టివిటీ ద ఆన్సరింగ్ ఆఫ్ 2 questions. Am I rendering this service to an individual as an individual, or as I rendering it to a member of a group to a group? నేనేదో వాడికి చేస్తున్నా అన్నట్టుగా ఉంటుందా, లేదా నేను నా సోదరుడికి చేస్తున్నానా, మన ఒక తోటి జగద్గురు పీఠం సభ్యుడికి మనం చేస్తున్నావా, లేదా మనం ఎవడో బయట వాడికి చేస్తున్నావా, ఈ భావంగా ఉంటున్నావా, ఎలా ఉంటున్నామా అన్నటువంటి విషయం మీరు చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకోండి అన్నాడు. Is my motto an egoic impulse, or as I prompted by emotion, ambition to shine and love of being loved or admired? ఈ సోల్ నుంచి చక్కగా ఏం లేదు, సేవ చేస్తుంటే బాగుందండి, చక్కగా గురించి చేస్తున్నామండి, అంతే, అంతకంటే ఇంకేం లేదు సార్, చాలా హాయిగా ఉందండి సర్వీస్ చేస్తుంటే అంటది. అంటే అది సోల్ సాటిస్ఫై అవుతుంది, సోల్ చక్కగా సంతోషపడుతుంది అన్నటువంటి విషయం వీడు చక్కగా దర్శించుకున్నటువంటి వాడు సోల్ దీనిగా వీడు వెళ్తుంటాడు. సో అందుకని సర్వీస్ చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం ఈ సర్వీస్ అనేటువంటి విషయం ప్రశ్నించుకోండి. ఈ రెండింటికి సరైనటువంటి ఆన్సర్ దొరుకుతుంటే ఆ రకంగా చేయాలి సర్వీస్. అది సెకండ్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ ఇస్ ఇక్కడ, సెకండ్ పాయింట్ ఇస్ సర్వీస్, థర్డ్ పాయింట్ ఇస్ లెర్న్ యాజ్ యూ గో టు స్లీప్ టు విత్డ్రా ది కాన్షియస్నెస్ టు ది హెడ్. This should be practiced as a definite exercise as one falls to sleep. వీడు నిద్రలోకి వెళ్ళేటికి నెమ్మదిగా కాన్షియస్నెస్ అంటుంటుంది, నెమ్మదిగా హెడ్ సెంటర్కి వెళ్ళేటట్టుగా వీడు ధ్యానం చేయాలి. పడుకోం, బెడ్ మీద పడుకోగానే బెడ్రూమ్ షుడ్ బి వెరీ సైలెంట్, బాగా గుర్తుంచుకో. సో బెడ్రూమ్ వీడిది చాలా నిశ్శబ్దంగా ఉండాలి, చాలా సైలెంట్గా ఉండాలి. అందు గురించి డెత్ ఈజ్ మై బెడ్రూమ్ పెట్టారు. అంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అవి ఇవి వాటితోటి వీటితోటి బిజినెస్ విషయాలు మాట్లాడడం ఇలాంటివి పెట్టుకోకండి. చాలా చక్కగా అన్ని ఫినిష్ చేసుకుని బెడ్రూమ్లో గడిపి పడుకోవడం అంతే. సో ఒక సైలెంట్ అండ్ కామ్ అట్మాస్ఫియర్లోంచి దేహాన్ని ఎటువంటి తెలిపోతుంది. అందు గురించి వీడు బెడ్రూమ్ కూడా వీడు సైలెంట్ అండ్ కామ్గా పెట్టుకోవాలి. అది నెక్స్ట్ పాయింట్లో వస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే వీడు థర్డ్ పాయింట్లో వీడు చక్కగా వీడు సైలెంట్గా ఉండి వీడు ఒక కాన్షియస్ అనేటువంటిది హెడ్ సెంటర్లోకి, ఈ ఎనర్జీ అనేటువంటిది షట్చక్రాల్లో నుంచి హెడ్ సెంటర్కి చక్కగా వీడు అన్ని కూడా క్లోజ్ అయిపోయి హెడ్ సెంటర్ మాత్రం వీడికి ఇదిగా ఉంటున్నట్టుగా వీడు ధ్యానం చేయాలి. అంటే అన్ని సెంటర్స్లో వాటి యొక్క పట్టులు ఇవన్నీ విడుదలైపోతున్నాయి. పడుకున్నాడికి అంతా ఒక రిలాక్స్ పోస్చర్లోకి మనం వచ్చేసి, రిలాక్స్ పోస్చర్లోకి వచ్చేటికి హెడ్ సెంటర్కి వీడు నెమ్మదిగా వీడు కాన్సన్ట్రేట్ చేసుకుని అలా నిద్రలో. అది వీడు చేయాల్సినటువంటి విషయం. One should not permit oneself to drift off to sleep, but should endeavor to preserve the consciousness intact until there is a conscious passing out onto the astral plane. నెమ్మదిగా వీడు అలా ఫిజికల్ ప్లేన్ అలా రిలాక్స్లోకి వచ్చేసరికి నెమ్మదిగా వీడు ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళాలి. ఇది చక్కటి, చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి సాధన అని చెప్పి చెప్తాను. అంటే మనం నెమ్మదిగా బెడ్ మీద పడుకొని ఇలా కళ్ళు మూసుకోగానే మన దేహంలో నుంచి ఎనర్జీస్ అన్నీ కూడా నెమ్మదిగా అలా హెడ్ సెంటర్లోకి వస్తున్నట్టుగా నెమ్మదిగా ధ్యానం చేయండి. చాలా ఆ కనెక్టివిటీ అనుకుంటూ వస్తుంది. రిలాక్సేషన్, క్లోజ్ అటెన్షన్ అండ్ స్టడీ డ్రాయింగ్ అప్వర్డ్స్ టు ద సెంటర్ ఇన్ ద హెడ్ షుడ్ బి అటెంప్టెడ్ for until the aspirant has learned to be steadily aware of all process in going to sleep and to preserve at the same time his positivity. There is a danger in this work. So his positivity. So positivity అంటేది ఉండాలి మనకు. అంటే సోల్ దాని యొక్క విధానము తెలుసుకుని ఉండాలి. వీడి ఎనర్జీస్ అన్నీ కూడా నెమ్మదిగా అలా హెడ్ సెంటర్కి వస్తున్నట్టుగా ఇది చక్కగా ధ్యానం చేసుకుని, లేదా ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ధ్యానం చేసుకోవడం, ఎనర్జీస్ అన్ని అక్కడికి వస్తున్నట్టుగా ధ్యానం చేసుకోవడం, లేదా ఒక చక్కటి మంత్రోచ్చారణ అంటుండేది ఉచ్చరించుకుని
నెమ్మదిగా ఇది చేస్తుంటే స్లోగా వీడు హెడ్ సెంటర్లోకి పెడుతుంది. అది జరుగుతుంది. The first step must be taken with intelligence and followed for many years until facility of the work of abstraction is reached. ఇది నెమ్మదిగా చేసుకుంటూ రావాల్సినటువంటి విషయం. చక్కగా చేయండి. Fourth step is record and watch all phenomena connected with the withdrawing process, whether followed in the meditation work or in going to sleep. It was found, for instance, that many people wake with an almost painful start just as they have dropped asleep. వీడు జస్ట్ ఇలా పడుకోగానే వీడు వితౌట్ ఎనీ మెడిటేషన్ ఆర్ వితౌట్ ఎనీ ప్రాసెస్ హీ వెంట్ ఇంటూ స్లీప్. అందులోంచి వీడు మెలకు వచ్చేటికి వీడు ఒళ్ళంతా బాగా నొప్పులుగాను ఏటో చాలా బాధగాను ఇలా ఉంటుంది. చూడు స్లీప్లోకి వెళ్ళడానికి అంటే చక్కగా ఇలా ఒక రిలాక్స్ పోస్చర్లోకి వెళ్ళి వాడు స్లీప్లోకి వెళ్ళడం అంటే ఇలా చేసుకుంటూ వచ్చాడు. వీడు స్లీప్లో నుంచి అవేక్ అవ్వడం కూడా చక్కగా అలా లేస్తాడు. It will be found, for instance, that this is due to the slipping out of the consciousness through a web which is not adequately clear and through an orifice which is partially closed. Others may hear an intensely loud snap in the region of the head. This is caused by the vital airs in the head, of which we are not usually aware, and is produced by an inner oral act sensitivity which causes awareness of sounds always present but not usually registered. Others will see light as they fall asleep, or clouds of color, or banners and streams of violet, all of which are etheric phenomena. These phenomena, which are of no real moment, are all related to the vital body, to pranic emanations, and to the web of light. వీడు దేహం ఉంటుండగా ఆ దేహం చుట్టూతా ఒక చక్కటి వైలెట్ అంటుంది ఉంటుంది. సో వైలెట్ రే, ఈ వైలెట్ రే అంటుంటుంది ఏంటంటే ఈ దేహమును ఎథరిక్ ఎనర్జీ అంటే చక్కగా అందిస్తున్నది వైలెట్ రే. సో ఈ వైలెట్ రే అంటుంటుంది వీడి దేహం చుట్టూతో ఉంటుంటుంది. సో దాన్ని వీడు చక్కగా వీడు సాధన ద్వారా వీడు ఈ స్థితి అంటే వీడు ఈ హెడ్ సెంటర్లోకి వీడికి ఇలా రావడం సాధన చేసుకుంటూ వస్తుంటే వీడు దేహంలో అంటే నెమ్మదిగా ఒక మెడిటేషన్ మోడ్లో వీడు స్లీప్లోకి వెళుతుంటే ఏమవుతుందంటే ఈ వైలెట్ రే అంటుంటుంది వీడికి చక్కగా దర్శనం అవుతుంది. లేదా వీడికి ఎవడైతే ఈ సాధన చేసుకుంటూ ఉంటున్నాడో వాడికి చక్కగా ఈ వైలెట్ రే అనేటువంటిది సర్వ జీవుల్లోనూ ఉన్నటువంటిది వీడికి దర్శనం అవుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఎవరికైనా ఏదైనా జబ్బు ఉందనుకోండి వీడు ఫస్ట్ ఐడెంటిఫై చేయగలుగుతాడు. ఎందుకంటే వాటిలో ఈ వైలెట్ రే అనేటువంటిది వాటిలో తక్కువగా వస్తుంటుంది. వైలెట్ రే అంటే ఇట్ ఈస్ మనకి దేహమునకు అంటే మన ఇథరిక్ బాడీకి ఎనర్జీస్ అన్ని అందిస్తున్నటువంటి దేవతలు వైలెట్ రేలో వాళ్ళు ఉంటుంటారు. సో జస్ట్ మనకి పక్కనే ఇలా వ్యవహరిస్తుంటారు. సో వీడు ఆ వైలెట్ రైన్ దర్శించిన ఇదంతా చక్కగా జరుగుతుంది. అందు గురించి మెడిటేషన్ మోడ్లో వీడు స్లీప్లోకి వెళ్ళడం అనుకుంటుంది ఒకటి చక్కగా ధ్యానం చేయండి అన్నారు. దీని గురించి ఇంకొన్ని విషయాలు రేపు చెప్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి శాంతి.